ఉన్నది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. దీనికి ఈ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తనగా ఉంది. ఒక ప్రత్యేకమైన సందర్భంలో దావీదు రాసిన కీర్తనగా కనబడుతుంది. దావీదు బెత్షెబ యొద్దకు పైన దాని సందర్భం చిన్నక్షరాలు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు ఒక దోషమును చేసి దానిని కప్పిపెట్టినట్టుగా కనబడుచున్న స్థితి, లేక అంతగా పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడాడు, నాతాను పంపించాడు. జీవితాలలో కూడా మనము చేసిన దోషములు ఒక్కొక్కసారి మనకు అవి పెద్దగా లేక నిర్లక్ష్యంతో చేసినా కానీ దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దాసుని ద్వారా, ఒక ప్రవక్త ద్వారా, దేవుని సేవకుని ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు మన యొక్క స్పందన ఎలా ఉండాలి అన్నది కీర్తన మనకు నేర్పిస్తూ ఉంది. చెప్పావులే ఎల్లవయ్యా అన్నట్లుగా లేదు కీర్తన. నీవెంత చెప్పు, నా ఇష్టం, నేనేం చేసుకుంటే చేసుకుంటాను అన్నట్లుగా కాదు ఈ కీర్తన. ఈ రోజుల్లో కూడా నీ పరిస్థితులు ఒక్కొక్కసారి నీ పొరుగు సహోదరి ద్వారా, నీ పొరుగు సహోదరుల ద్వారా వినబడినప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? చాలాసార్లు నీ స్పందన ఎలా ఉంటుందంటే కొంచెం వేరుగా ఉంటుంది, పట్టించుకొని స్పందనగా నాకు ఎన్ని చెప్పినా నా ఇష్టం నాది అనే పరిస్థితిలో. కానీ దావీదు ఈ కీర్తన ఎందుకు రాశాడు అంటే మీ స్పందన ఎలా ఉండడం మంచిది. తప్పక మీ స్పందన ఎలాగా ఉండాలి. దేవుడు ప్రవక్త ద్వారా అతను హెచ్చరించినప్పుడు అతను గుర్తించి వెంటనే దేవుడి దగ్గర తన అతిక్రమమును తన పాపమును, రెండు మాటలు, పాపము అనేది మన శరీరంలో భాగమవుతుంది, అతిక్రమము అనేది మన తలంపుతో దానిని మనము జయించి, అనగా ఏది చేయకూడదు, ఏది చేయకూడదని నిర్బంధం ఉందో దానిని జయించి అతిక్రమించడం. చూడండి, ఒక గోడ ఉంటుంది, గోడ ఎందుకు ఉంటుంది? ఎవరు కూడా లోపలికి రావడానికి లేకుండా. అయితే కొంతమంది గోడ ఉండడానికి గోడ ఎక్కేసి వెళ్ళిపోతాను అని అనుకోవచ్చు. అది అతిక్రమం, ట్రెస్పాస్ అనేది. ఆ విధంగా అనగా క్రమమును ప్రక్కన పెట్టి లేక క్రమమును లక్ష్యము చేయక అతిగా దాని పట్ల ప్రవర్తించడమే. కాబట్టి దావీదు రెండు ఒప్పుకుంటున్నాడు, తన పాపమును ఒప్పుకోవచ్చు, తన అతిక్రమమును కూడా ఒప్పుకుంటున్నాడు. ఈ 10 వచనాలలో పాపము అతిక్రమము, పాపము అతిక్రమము, పాపము అతిక్రమము అనే ఈ రెండు మాటలు కూడా కొన్నిసార్లు మనకు కనబడుతూ ఉంటాయి. ముందుగా నేను చెప్పాను, ఈ కీర్తన కేవలం దావీదు ఏదో చేశాడు ఆ పరిస్థితిని మనకు జ్ఞాపకం చేసుకున్నా, నేడు జీవన ప్రయాణంలో సాగుతున్న నీవు కానీ నేను కానీ ఎవరైనా మన దోషములను లేక మనము చేయించున్న అతిక్రమములను మనకు తెలియపరిచినప్పుడు వారు మంచి హృదయంతో తెలియపరుస్తున్నారని గుర్తించి దానికి వినయ సంబంధమైన మన స్పందన కొరకు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అది దేవుడి కీర్తన ద్వారా మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. ఇక చివరికి దేవుడి దగ్గర ఇలాగున్న మొరపెడుతుంటాడు. దానిలో మనము 5వ వచనంలో చూసినప్పుడు పాపములోనే నేను పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాడు. ఇక్కడ ఆ తల్లి అనే మాటను జ్ఞాపకం చేస్తూ మరి రోజు మదర్స్ డేగా ఇంటర్నేషనల్గా జరుపుకుంటూ ఉంటారు. తల్లులను అభినందించే సమయం మన సంస్కృతిలో అది కొంచెం అంత ఎక్కువగా పరిగణించబడుచున్న రోజు కాదు. కానీ ఇప్పుడు మరి వెలుగుచున్న బిడ్డలు వారి యొక్క న్యూ జనరేషన్ బాగుండండి తల్లులను గురించిన ప్రత్యేకమైన రోజుగా చెప్పబడుచు ఉన్నది. చాలా మంది తల్లులను గురించిన ప్రత్యేకమైన మెసేజెస్, సందేశాలు తెలియపరుస్తూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరు మనము మన తల్లిని బట్టి
ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూనే ఉంటాం. అలాగే ప్రతి తల్లి కూడా తనకున్న బిడ్డలను బట్టి ఎంతో హర్షిస్తూ నేను తల్లిగా మదర్హుడ్ తల్లిగా ఉండే ఆ కృపను బట్టి ఎంతో ఆనందమును కలిగి ఉంటారు. రెండు పక్షములకు కూడా ఇది ఒక దీవెనగా ఉన్నది. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అనే మాటలు అనగా మనిషి జన్మతో పాపియు జన్మత పాప్యయున్నాడు, అలాగనే జీవన ప్రయాణములు సాగిస్తూ పాప్యయున్నాడు అని చెప్పే కొన్ని శ్లోకాలు కొంతమంది చెబుతూ ఉంటారు. నీవు జన్మ పాపివి, కర్మ పాపివి అనగా మానవునిలో పాపమే నిలువెల్ల చోటు చేసుకొని ఉన్నది అని చెప్పే ఈ విషయం జ్ఞాపకం చేస్తూ ప్రభువు దగ్గర అతడు మొరపెట్టుచున్న విషయాలను చూచినప్పుడు దేవుడి దగ్గర ఎలా మనం మొరపెట్టుచున్నాడు. 7వ వచనములో నేను పవిత్రుడనవునట్లు విశ్వాసముతో నా పాపము పరిహరింపు, హిమము కంటెను నేను తెల్లగానున్నట్టు నీవు నన్ను గడువు. పాపమును గురించి చెప్పబడిన తరువాత నేను పాపిని ప్రభువా, నేను అపరాధం చేసిన వారు నన్ను పవిత్రునిగా చేయను. హిస్సోపు అనేది ఇంగ్లీష్లో హిస్సోపు అనే మాటలు చక్కగా చెబుతూ అది దేవుని సూపు, దేవుడు మనకిచ్చిన సబ్బులని. దేవునికి స్తోత్రం. ఈ సబ్బు దగ్గరికి వచ్చేసరికి మనం అందరం కూడా సబ్బుతో స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. లేక తప్పక సబ్బు మలినములను తీసివేస్తుంది అనే ఒక అవగాహన మనకి ఉంటుంది. అదే సమయంలో 2 రకములైన సబ్బులు మన ముందు ఉంటాయి. ఒక సబ్బు మనల్ని పరిశుభ్రపరిచే బట్టల సబ్బు ఉందనుకోండి, అదేం చేద్దాం, పర్వాలేదు ఏదో సబ్బు రాజేసుకుంటామా? లేదు, ఏం లేదు. ఒంటి సబ్బు లేదు, ఏ సబ్బు ఉంది, పర్వాలేదు అది రాసేసుకోమంటారు. మీరు ఎవరన్నా రాసుకోకూడదు. 2 ఏం చేస్తాయి? 2 కూడా శుభ్రం చేస్తాయి. నిజానికి బట్టల సబ్బు మనం బాగా సాయం చేస్తాం. ఎందుకని మన బట్టలన్నింటినీ ఉతికి శుభ్రంగా ఉంచుతాము. అది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే తప్పక మన వస్త్రాలు తిరిగి తిరిగి ఉతకబడడానికి ఆ శబ్దంతో సహాయం చేస్తుంది. బట్టల సబ్బు అనగా కొంత మలినములు మన బట్టలకు అంటిన తర్వాత వాటిని మనము శుభ్రము చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంకా సబ్బు పిల్లల కంటే లిక్విడ్ సోప్ వచ్చేసి అనగా వాటితో పాగేంత పని ఏమి కూడా లేదు. ఇంకా మీరందరూ ఫ్రంట్లోడా, మీరందరూ మాటలు బాగుంటాయి. ఎవరు టాప్ లోడా, ఫ్రంట్ లోడా, బ్యాక్ లోడా వాళ్ళు అడుగుతూ ఉంటుంటారు కదా. దాన్ని బట్టి సరే మిషన్ కూడా మనకి వచ్చేసింది. వీటన్నిటిలో మనకేం నేర్పిస్తుంది అంటే మలినము పోవాలి అంటే తప్పక దానికి తగిన రీతిలో అవసరమైన డిటర్జెంట్ అవసరం అని. కాబట్టి ఒకటి శరీరాన్ని శుభ్రం చేసేది అయితే, ఒకటి బట్టలను శుభ్రం చేసేది అయితే, దాంట్లో రకరకాలైన సోప్స్ మనం వాడుతూ ఉంటుంటాం. కొంతమంది పాతకాలపు సోప్స్ను వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు కొత్త రకాలైన రకరకాల పేర్లతో వచ్చే సోపులు. ఎందుకంటే మనం చూసే టీవీలన్నీ కూడా 5 నిమిషాలు మ్యాక్రో, 15 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్. దేని గురించి? సోపు గురించి. ఇంకా మిగిలిన అన్ని ఎలా కూడా మనం శుభ్రం కాగలం, లేక మనలో ఇంకా శుభ్రత పెరగగలం. అవి పైన చేసే శుభ్రములు అయితే, ఇక్కడ దావీదు దేవుడు అడుగుతున్నాడు, హిస్సోపుతో నా పాపము పరిహరించు. హిస్సో అనేది ఎలాంటిది అంటే అది దేవుడి దగ్గర మాత్రమే ఉన్న సూపర్. దేవునికి స్తోత్రం. అది మన శరీరాన్ని శుభ్రం చేసేది మాత్రం అందుకని కాదు, మన లోపల దాగి ఉన్న పాపమును శుభ్రం చేసేది. ఆ హిస్సోప్ అనే దానికి HIS అండ్ సోప్, ఆయన సోపర్, దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన దీవెన. అంటే
దేవుడు పాపులమైన మనలను, అపవిత్రులమైన మనలను నిర్లక్ష్యం చేయడం లేదు. కానీ మనము అడిగినప్పుడు ఆయన మనలను పవిత్రపరచడానికే ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అది ఏ విధమైన అపరాధమైన, ఏ విధమైన అపవిత్రత అయినా దేవుడి దగ్గర తప్పక వేడుకొనవలసి ఉన్నది. వేడుకున్నప్పుడు ఆయన తప్పక ఏం చేస్తాడు? మనలను పవిత్రపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇక 10వ వచనంలోనికి వచ్చినప్పుడు, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయం అంటే ఈ పాపము, అతిక్రమం మన హృదయమును సహితం అపవిత్రపరిచింది. మన హృదయమును సహితం అపవిత్రపరిచినది. కాబట్టి భక్తులు లేక దావీదు ఇక్కడ చేస్తున్న ప్రార్థనలు, తాను చేసిన పాపము, తన యొక్క అపరాధము పైపైన తనను అపరాధునిగా పాపనిగా చేయడం కాదు. అంతరంగంలో ఎముకలలో బోన్స్ అండ్ ఆరోస్లో, బోన్స్లోను, కణములలోను, నా యొక్క నరములలోను అది చేరి ఉన్నది కనుక అదంతా నా హృదయము నుండి శుద్ధునిగా చేయడం. శుద్ధ హృదయము కలిగించి ప్రతిరోజు ఈ ప్రార్థన మనకు అవసరం. ఎందుకంటే ఒకవేళ మనం అనుకున్న పాపము, అతిక్రమము క్రియారూపకము కాకపోయినా తలంపులలో, మన తలంపులలో ఉండే ఇది తప్పక మనను మలినం లేక మనకు మాలిన్యాన్ని అందిస్తూ ఉంటాయి. దీని నుండి మనం విడుదల పొందడానికి దేవా శుద్ధ హృదయమును కలిగించు. ఎన్నిసార్లు మీ జీవితాలలో, మన జీవితాలలో వేరొక ఎవరైనా నీలో ఈ దోషం ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడటం మానేద్దాం, వాళ్ళతో పార్టీ కడతాం. ఇవన్నీ ప్రతీకార స్పందనలే కానీ సహృదయ స్పందనలు కావు. అందుకే కీర్తనకారులు నేర్పిస్తున్నాడు, ఎవరైనా నీలో ఇది ఉన్నది, ఇదిగో నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పినప్పుడు తప్పక దయాద్ర హృదయుడి దగ్గర, ఆ దేవుని దగ్గర నీవు సవినయముగా క్షమాపణ, సవినయముగా వేడుకొని నీవు పొందగలవు. ఆ స్పందన మనం కలిగి ఉండి ప్రభువు యొక్క కృపలో దేవునికి మహిమకరంగా మనం ముందుకు సాగిపోదాం. ఈ కీర్తనకారులు మనకు నేర్పిస్తున్న ఈ విషయాలు మనందరి దీవెనగా ముందులో కాక. ఆమేన్. హల్లెలూయా. క్షమించుము ప్రభువా, పడిపోతిని నిన్ను వీడి. క్షమించుము ప్రభువా, పడిపో